హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వందస్ హ్యాపీ హోమ్. ఈ వీడియోలో 3 to 4 years బేబీ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచింగ్ డీటెయిల్గా చూసేద్దాము. అండ్ ఈ ఫ్రాక్ మెయిన్ హైలైట్ వచ్చేసి షోల్డర్ స్ట్రాప్స్ పెట్టాము అండ్ కింద బాటమ్ పార్ట్లో 3 layers ప్లీట్స్ పెట్టాము. అండ్ ఈ ఫ్రాక్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని 1.5 మీటర్ తీసుకున్నాను అండ్ లైనింగ్ వచ్చేసి 1 మీటరే తీసుకున్నానండి. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రేయాన్ ఫ్యాబ్రిక్. డిజైనర్ ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని డైరెక్ట్గా కట్ చేయకుండా మీ పిల్లల ఫ్రాక్ హైట్ ఎంతో మెజర్ చేసి కింద బాటమ్ 3 layers కూడా ఎంత విడ్త్ పెట్టుకోవాలి, ఎంత హైట్ తీసుకోవాలో ఒక్కసారి మెజర్ చేసుకుని అప్పుడు ఫ్యాబ్రిక్ని కట్ చేయండి. ఇక్కడ ఫ్రాక్ హైట్ వచ్చేసి 27 inches. మీ పిల్లల ఫ్రాక్ హైట్ 26 రావచ్చు, 28 కూడా రావచ్చు, అయినా ఏం ప్రాబ్లం లేదు. మీరు ఆ హైట్ని బాటమ్ పార్ట్లో 3 layers కూడా మీకు కావాల్సిన హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫ్రాక్ హైట్ 27 inchesని టాప్ బాడీ పార్ట్ కోసం 10.5 inchesగా డివైడ్ చేశాను, బాటమ్ పార్ట్ కోసం 16.5 inchesగా డివైడ్ చేశానండి. టోటల్గా 27 inches వస్తుంది. అండ్ మనకి టాప్ పార్ట్కి +1 inch అయితే యాడ్ చేసుకోవాలి స్టిచ్ చేసినప్పుడు మార్జిన్ కోసం. అండ్ బాటమ్ పార్ట్లో 16.5 inchesని కూడా 3 partsగా డివైడ్ చేయాలి. మనం 3 layers స్టిచ్ చేసుకుంటాం కాబట్టి. సో 16.5 inchesని 3 partsగా డివైడ్ చేస్తే ఈచ్ లేయర్కి కూడా 5.5 inches హైట్ అనేది వస్తుంది. కానీ మనం స్టిచ్ చేసినప్పుడు మార్జిన్ కావాలి కాబట్టి +1 inch ఈచ్ లేయర్కి యాడ్ చేయండి. నెక్స్ట్ టోటల్గా 6.5 inches హైట్ అనేది వస్తుంది ఈచ్ లేయర్కి కూడా. నెక్స్ట్ విడ్త్ మెజర్ చేసుకున్నాము. ఫస్ట్ లేయర్ ఫ్రంట్కి బ్యాక్కి కలిపి 60 inches విడ్త్ ఉండేలాగా తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సెకండ్ లేయర్ విడ్త్ వచ్చేసి 90 inches, థర్డ్ లేయర్ విడ్త్ 135 inches విడ్త్ ఉండేలాగా తీసుకోవాలి ఫ్యాబ్రిక్. మీరు ఫస్ట్ లేయరే ఎక్కువ విడ్త్ తీసుకుంటే సెకండ్ లేయర్ ఇంకా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, థర్డ్ లేయర్ కూడా ఇంకా ఎక్కువ ఫ్యాబ్రిక్ పడుతుంది. కాబట్టి ఫస్ట్ లేయర్ ఎప్పుడు 60 inches విడ్తే ఉండేలా చూసుకోండి. అండ్ సెకండ్ లేయర్ 90 inches విడ్తే ఎందుకు తీసుకున్నానో చెప్తాను, వినండి. మనం ఫస్ట్ లేయర్ ఎంత అయితే విడ్త్ తీసుకుంటామో దాన్ని హాఫ్ డివైడ్ చేయాలి. 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందో దాన్ని 3తో మల్టిప్లై వచ్చిన దాన్ని సెకండ్ లేయర్కి తీసుకోవాలి. అండ్ అలాగే సెకండ్ లేయర్ 90 inchesని 2తో డివైడ్ చేస్తే 45 inches ఉంది. ఆ 45 inchesని 3తో మల్టిప్లై చేస్తే వచ్చింది థర్డ్ లేయర్ విడ్త్గా తీసుకోవాలండి. మీరు ఫ్యాబ్రిక్ నేను చెప్పిన దానికంటే తక్కువ మెజర్మెంట్ తీసుకుంటే విడ్త్ అనేది మీరు క్లాత్ అస్సలు అడ్జస్ట్ చేయలేరు ప్లీట్స్ పెట్టడానికి. జస్ట్ 1.5 మీటర్తో 3 layer ఫ్రాక్ స్టిచ్ చేయాలి అంటే ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. మీరు ఇంకా ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకుని ఎక్కువ ప్లీట్స్ కూడా పెట్టచ్చు. కానీ డైలీ వేర్ ఫ్రాక్కి ఎక్కువ గేర్ పెట్టినా పిల్లలకి కంఫర్ట్ ఉండదు. పార్టీ వేర్ ఫ్రాక్స్కి మనం ఎంత కుచ్చు పెడితే అంత లుక్ బాగుంటుంది. డైలీ వేర్ ఫ్రాక్స్ ఇలా సింపుల్గానే స్టిచ్ చేసుకోవాలి. అండ్ నేను చెప్పిన మెజర్మెంట్స్ మొత్తం కూడా 3 layersకి కట్ చేశాను. కాకపోతే నాకు డిజైన్ అనేది కొంచెం లైన్స్లా ఉంది కాబట్టి ఫస్ట్ లేయర్ థర్డ్ లేయర్ హారిజెంటల్గా, సెకండ్ లేయర్ వెర్టికల్గా తీసుకున్నాను. అండ్ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ 3 కూడా 6.5 inches హైట్ ఉండేలాగా తీసుకున్నాను. అండ్ ఫస్ట్ లేయర్ విడ్త్ వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి 60 inches తీసుకున్నానండి. సెకండ్ లేయర్ 90 inches విడ్త్ తీసుకున్నాను. థర్డ్ లేయర్ వచ్చేసి 135 inches విడ్త్ ఉండేలా తీసుకున్నాను. అండ్ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ విడ్త్ కట్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ని ఈజీగా అడ్జస్ట్ చేసేయచ్చు. థర్డ్ లేయర్ విడ్త్ వచ్చేసి 135 inches విడ్త్ చెప్పాను కదా, మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ 1.5 మీటర్ కాబట్టి సింగిల్ పీస్ అయితే అస్సలు ఉండదండి. ఒక 3 pieces కలిపితేనే 135 inches విడ్త్ వస్తుంది. థర్డ్ లేయర్ కోసం మనం కట్ చేసిన ప్యాచెస్ని ఇలాగా రాంగ్ సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకుని థర్డ్ లేయర్ మొత్తం కూడా ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. మిషన్ మీదే చిన్న చిన్న ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలో పెప్లమ్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. ఇలా మొత్తం ప్లీట్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఈ థర్డ్ లేయర్ని సెకండ్ లేయర్కి జాయిన్ చేయాలండి. మీకు సెకండ్ లేయర్లో కూడా ఎక్కడైనా ప్యాచెస్ పడితే అవి కూడా సైడ్స్ జాయిన్ చేసేసుకోండి. నెక్స్ట్ సెకండ్ లేయర్ కరెక్ట్ సైడ్న మనం థర్డ్ లేయర్ ప్లీట్స్ పెట్టాం కదా, ఆ పార్ట్ కరెక్ట్ సైడ్ కూడా సేమ్ ఫేసింగ్ పెట్టి రాంగ్ సైడ్న స్టిచ్ వేసేసుకుంటే ఈ 2 layers రెడీ అవుతాయండి. ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవడమే. అండ్ నెక్స్ట్ మనం సెకండ్ లేయర్ మొత్తం కూడా చిన్న చిన్న ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. మీరు మిషన్తో పెట్టుకోకపోతే నార్మల్ చేతితో అయినా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసుకోండి, ప్రాబ్లం ఏం కాదు.
నెక్స్ట్ థర్డ్ లేయర్ని సెకండ్ లేయర్కి ఎలా జాయిన్ చేసామో సేమ్ అలానే సెకండ్ లేయర్ని ఫస్ట్ లేయర్కి జాయిన్ చేస్తాము. నెక్స్ట్ థర్డ్ లేయర్లో ఎడ్జ్ మొత్తం కూడా డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ అయితే వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ని రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసి సైడ్ జాయింట్ వేసేసుకోవాలి నీట్గా. అండ్ టోటల్గా 3 లేయర్స్ స్టిచ్ చేసేసాము. బాటమ్ పార్ట్ అయితే రెడీ అయింది. నెక్స్ట్ బాడీ పార్ట్ కోసం లైనింగ్ని కట్ చేద్దాము. అండ్ లైనింగ్ని 8 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ హైట్ వచ్చేసి 11.5 ఇంచెస్ ఉండేలాగా అక్కడక్కడ డాట్ పెట్టి లైన్ డ్రా చేయండి. నెక్స్ట్ నెక్ విడ్త్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్కి డాట్ పెట్టుకోండి. అండ్ అలాగే ఆర్మ్ హోల్ డౌన్ కోసం 5.5 ఇంచ్కి డాట్ పెట్టుకోవాలి. ఈ 2 పాయింట్స్ మీట్ చేస్తూ లైన్ అయితే డ్రా చేసి ఒక స్క్వేర్ బాక్స్ ఫామ్ చేయండి. నెక్స్ట్ ఖర్చు కోసం 1 ఇంచ్ పైన కింద కూడా డాట్ పెట్టి లైన్ డ్రా చేయండి. వేస్ట్ పార్ట్ కాడ 1 ఇంచ్ పైకి ఒక డాట్ పెట్టి ఇలా కర్వ్ అయితే నీట్గా డ్రా చేయడం వల్ల వేస్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది. మనం ఈ ఫ్రాక్కి స్ట్రాప్స్ పెడతాం కాబట్టి నెక్ డౌన్ ఎంత కట్ చేయాలనేది స్ట్రాప్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ స్ట్రాప్ హైట్ 2.5 ఇంచెస్ పెడదాం అనుకుంటున్నాను. సో 2.5 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకుని ఆ 2.5 ఇంచెస్ డాట్ పెట్టిన చోట డైరెక్ట్గా ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయకూడదు. ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మనం ముందుకి పెట్టుకుని అప్పుడు కర్వ్ అనేది డ్రా చేయాలండి. అప్పుడు స్ట్రాప్స్ అనేవి జారకుండా ఉంటుంది. నేనైతే 1/2 ఇంచే పెట్టానండి. నేను ఒక్కొక్కసారి 1 ఇంచ్ కూడా తీసుకుంటాను. మీ పిల్లలు మరీ సన్నగా ఉంటే 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ముందుకు పెట్టి అప్పుడు కర్వ్ నీట్గా డ్రా చేయండి. నెక్ హైట్ 3.5 ఇంచెస్కి డాట్ పెట్టుకున్నాను. 3.5 ఇంచెస్ కాకుండా మీరు 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు పిల్లలు సన్నంగా ఉంటే. అండ్ 3.5 ఇంచెస్కి ఈ పాయింట్కి ఆ పాయింట్ని మీట్ చేస్తూ యూ షేప్ అయితే డ్రా చేసుకున్నానండి. నెక్ అనేది మీరు డైరెక్ట్ స్ట్రైట్గా కూడా డ్రా చేసి స్టార్ నెక్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఎలా డ్రా చేసామో సేమ్ యాస్టీస్ కట్ చేసేసుకోవడమే. అండ్ ఫ్రంట్ పార్ట్ని యూజ్ చేస్తూ బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసేసుకోవాలి. కాకపోతే నెక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకోవాలి. అండ్ నెక్ హైట్ కూడా ఒక 1/2 ఇంచ్ పైకే తీసుకుని అండ్ ఎండింగ్ స్ట్రాప్స్ వచ్చేసరికి సేమ్ ఒకేలా ఉండాలండి. జస్ట్ మనం చేంజ్ చేసేది నెక్ సైడ్ మాత్రమే. అండ్ ఇలా డ్రా చేసి యాస్టీస్ కట్ చేసేయండి. అండ్ ఈ లైనింగ్ని యూజ్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ యాస్టీస్ కట్ చేయాలి. అస్సలు 1/2 ఇంచ్ కూడా ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ బ్యాక్ పార్ట్లో ఊస్ కాజా బెల్ట్ వేసే సైడ్న సెంటర్లో కట్ చేసేసుకోండి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని. అండ్ నెక్స్ట్ థ్రెడ్స్ కోసం ఫ్యాబ్రిక్ని కట్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా 2 పీసెస్గా కట్ చేశానండి. హైట్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకున్నాను. మీరు 3 ఇంచెస్ పెట్టుకున్నా పర్వాలేదు. అండ్ విడ్త్ వచ్చేసి 24 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ 2 పీసెస్ని కూడా డబల్ ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచు క్రాస్గా కట్ చేశాను. మనము స్టిచ్ చేశాక రివర్స్ చేసినప్పుడు లుక్ బాగుంటుంది. థ్రెడ్స్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్ట్రాప్స్ని కూడా స్టిచ్ చేసేసాను. అండ్ ఈ స్ట్రాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ స్ట్రాప్ హైట్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకు అంటే మనము నెక్ డౌన్ అనేది 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 2.5 ఇంచెస్ని ఫ్రంట్కి బ్యాక్కి డబల్ చేస్తే 5 ఇంచెస్. 5 ఇంచెస్కి 1 ఇంచ్ మార్జిన్ తీసుకోవాలి. టోటల్గా 6 ఇంచెస్ అనేది స్ట్రాప్ హైట్. మీరు బిగినర్స్ అయినా ఈ డోరీని ఇంత సన్నగా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఫస్ట్ ఫ్యాబ్రిక్ని 2 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా తీసుకోండి. అంతకంటే సన్నగా తీసుకోవద్దు. బిగినర్స్ చాలా ఇబ్బంది పడతారు స్టిచ్ చేసేటప్పుడు. లాస్ట్లో ఎక్కువ ఉన్నది మనం కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా పైపింగ్ థ్రెడ్ని ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న పెట్టుకుని ఇలా రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసి పైపింగ్ థ్రెడ్ అస్సలు కదలకుండా స్టిఫ్గా ఉండడం కోసం ఒక 3-4 స్టిచెస్ అయితే వేసుకోండి. అండ్ ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ స్ట్రైట్గా స్టిచ్ వేసి నీడిల్ని దించి క్లాత్ని మూవ్ చేసి మీరు స్టార్టింగే పైపింగ్ థ్రెడ్ చివరికంటూ సన్నగా స్టిచ్ వేయొద్దు. 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చాం కదా, అక్కడి నుంచి కొంచెం క్రాస్గా వస్తూ అప్పుడు మీరు పైపింగ్ థ్రెడ్కి దగ్గరకంటూ స్టిచ్ చేస్తే మీరు పైపింగ్ థ్రెడ్ రివర్స్ చేసినప్పుడు ఈజీగా రివర్స్ అవుతుంది. డోరీ కూడా సన్నగా ఉంటుంది. అండ్ స్టిచ్ కూడా సింగిల్ ఫుట్ ఉండాలని ఏం లేదండి. నేను నార్మల్ ఫుట్ మీద వేసినాను. కాకపోతే స్టిచ్ వేసినప్పుడు కొద్దిగా వెనకాల నుంచి స్లోగా లాగితే మీకు నీట్గానే స్టిచ్ అనేది పడుతుంది.
అండ్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఎక్కువ ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోండి. ఒక పావు ఇంచ్ ఉంటే సరిపోతుంది. నేనైతే ఒక హాఫ్ ఇంచ్ వరకు పెట్టుకున్నాను, ఈ క్లాత్ కొంచెం దారాలు ఊడిపోతాయని. నెక్స్ట్ మనం పైపింగ్ థ్రెడ్ని లాక్ చేయలేని సైడ్ నుంచి కొద్దిగా మూవ్ చేయండి ఈ ఫ్యాబ్రిక్ని. అండ్ నెక్స్ట్ ఈ ఎడ్జ్లో కొద్దిగా ఇలా మూవ్ చేస్తే ఈజీగానే బయటకు వస్తుంది. మీకు ఇన్ కేస్ రాకపోయినా కొద్దిగా ఫింగర్తో ఇలా బయటికి లాగితే ఈజీగానే రిమూవ్ అవుతుందండి. అప్పుడు స్లోగా మీరు ఇలా లాగితే కనుక ఈజీగా థ్రెడ్ అంతా కూడా బయటకు వచ్చేసి మనకి ఈ ఫ్యాబ్రిక్ రివర్స్ అవుతుంది. చూస్తున్నారు కదా, మీకు ఈ ప్రాసెస్ అలవాటు అవుతే ఇంకా సన్నగా డోరీ అనేది ప్రిపేర్ చేసుకోగలుగుతారు. స్టార్టింగ్ ఎప్పుడు కొద్దిగా గ్యాప్ ఇచ్చి తర్వాత స్టిచ్ పైపింగ్ థ్రెడ్కి దగ్గరకంటూ వేసుకోండి, సరిపోతుంది. అండ్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎడ్జ్లో కట్ చేసేసి మీకు ఎంత హైట్ కావాలో అంత హైట్కి చూసుకుని కట్ చేసేయండి. అండ్ ఇలా ప్రిపేర్ చేసిన డోరీస్తో మనం ఫ్లవర్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. మీకు శాంపిల్కి ఇలా చూపిస్తున్నాను. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసి అక్కడ మీరు స్టోన్ పెట్టుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా ఫ్లవర్ అవుతుంది. డ్రెస్ కూడా ఒక రెడీమేడ్ లుక్ అయితే వస్తుంది. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్రంట్ బాడీ పార్ట్ది తీసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న లైనింగ్ సేమ్ సైడ్ పెట్టుకుని రాంగ్ సైడ్న స్టిచ్ అయితే వేసుకోవాలి. దానికంటే ముందు మనం స్ట్రాప్స్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసుకోవాలండి. అండ్ ఇలా స్టిచ్ చేసేటప్పుడు స్ట్రాప్స్ రెండింటికి కూడా దగ్గరకంటూ కాకుండా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా పెట్టుకోవాలి. అండ్ అలాగే 2 హ్యాండ్స్కి కూడా ఇటు ఎడ్జ్ అటు ఎడ్జ్ కూడా ఒక పావు ఇంచు గ్యాప్ ఇచ్చి అప్పుడు స్ట్రాప్ని స్టిచ్ చేయండి. ఎందుకంటే మనం లైనింగ్ని కూడా స్టిచ్ చేసినప్పుడు ఆ స్టిచ్ అనేది స్ట్రాప్స్ మీద పడి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసినప్పుడు నీట్గా ఉండదు. సో అటు ఇటు కూడా ఎండింగ్ ఒక పావు ఇంచు గ్యాప్ ఇవ్వండి. స్ట్రాప్స్ కూడా మధ్యలో ఒక గ్యాప్ ఇవ్వండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఇలా 2 సైడ్స్ స్టిచ్ వేసిన తర్వాత మన మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న లైనింగ్ కూడా ఫేసింగ్ పెట్టుకుని లైనింగ్ రాంగ్ సైడ్న మనం స్టిచ్ అయితే వేసుకోవాలండి. సైడ్స్న స్టిచ్ వేయము, నెక్ అండ్ ఆర్మ్ హోల్ కర్వ్ మాత్రమే స్టిచ్ వేస్తాం. ఇలా స్టిచ్ వేసాక మొత్తం నెక్ చుట్టూ అండ్ అలాగే ఆర్మ్ హోల్ కర్వ్ కూడా టక్స్ అయితే పెట్టుకోండి. టక్స్ పెట్టేటప్పుడు మీరు స్టిచ్ చేసింది కట్ అవ్వకుండా జాగ్రత్తగా చూస్తూ కట్ చేయండి. ఇలా టక్స్ పెట్టడం వల్ల మనం ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసినప్పుడు నెక్ షేప్ నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో లైనింగ్ని తీసుకుని ఈ స్ట్రాప్స్ని జాయిన్ చేయాలి. మనం ఫ్రంట్ పార్ట్లో స్ట్రాప్స్ని ఎలా అయితే అటు ఇటు కూడా ఒక పావు ఇంచ్ వదిలేసి స్ట్రాప్స్ రెండింటికి మధ్యలో కూడా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇస్తూ లైనింగ్కి అయితే స్టిచ్ వేసేసుకోండి. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సింది మన ఫ్రంట్ పార్ట్ లైనింగ్ సైడ్న లైనింగ్ ఫేసింగ్ పెడతాము. అండ్ నెక్స్ట్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ స్ట్రాప్స్ వైపు పెట్టుకుని రాంగ్ సైడ్న మనం స్టిచ్ వేసుకోవాలి. అండ్ స్టిచ్ వచ్చేసి సైడ్స్ అసలు వేయకూడదు, ఓన్లీ ఊక్స్ కాజా బెల్ట్ నెక్ ఏరియా అండ్ ఆర్మ్ హోల్ పార్ట్లో వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ వేసేసిన తర్వాత మొత్తం ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోండి టక్స్ పెట్టేసుకుని. నెక్స్ట్ థ్రెడ్స్ని జాయిన్ చేసినప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే స్టిచ్ చేయండి. అండ్ స్టిచ్ చేసినప్పుడు కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి పైన స్టిచ్ వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా స్టిచ్ వేసుకోండి. అస్సలు లైనింగ్కి స్టిచ్ వేయద్దు, ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే వేయండి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనం సైడ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ రెండు కూడా సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్న ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో రైట్ సైడ్ కూడా మనం స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా సైడ్ జాయింట్ వేయడం వల్ల మనం వేసిన స్టిచ్ బయటకు అస్సలు కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. నెక్స్ట్ అవుట్లైన్ అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా ఊస్ కాజా బెల్ట్ నుంచి నెక్ ఆర్మ్ హోల్ కర్వ్ మొత్తం అంతా కూడా స్టిచ్ వేసుకోండి. ఎడ్జ్కి ఒక స్టిచ్ అండ్ పావించ్కి ఒక స్టిచ్, ఇలా 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి. నీట్గా ఉంటుందండి. అండ్ బ్యాక్ పార్ట్లో ఊక్స్ కాజా బెల్ట్ పెట్టే సైడ్ కింద ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా స్టిచ్ వేసుకోండి. ప్లీట్స్ పెట్టినప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది. నెక్స్ట్ బాడీ పార్ట్కి ప్లీట్స్ని అయితే అరేంజ్ చేయాలి. అరేంజ్ చేయడం కోసం మన మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న కింద ప్లీట్స్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకోవాలి. అండ్
మన బాడీ పార్ట్, ప్లీట్స్, ఈ ఫ్యాబ్రిక్ రెండు సైడ్ జాయింట్స్ ఒకే పాయింట్లో మీట్ అయ్యేలాగా స్టిచ్ స్టార్ట్ చేసి ప్లీట్స్ మొత్తం అన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకోండి. ప్లీట్స్ని అడ్జస్ట్ చేస్తూ బాడీ పార్ట్కి ఎలా స్టిచ్ చేయాలో ప్రీవియస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్లో ఉంది. ఈ వీడియో అయితే చాలా ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మనం లైనింగ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ కింద బాటమ్ పార్ట్ 3 లేయర్స్ కంటే కూడా ఒక 1 ఇంచ్ తక్కువ ఉండేలా చూసుకోండి. ఒక 15 ఇంచెస్ హైట్ తీసుకుని విడ్త్ మాత్రం మీరు లేయర్స్లో ఫస్ట్ లేయర్ ఎంత విడ్త్ తీసుకున్నారో అంతే తీసుకోవాలి. నేను 30 ఇంచెస్ విడ్త్ తీసుకుని హైట్ 15 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ సైడ్స్ కూడా జాయింట్ చేసేసానండి లైనింగ్ని. అండ్ ఈ లైనింగ్ని ఎలా పడితే అలాగా జాయింట్ చేయకూడదు. జస్ట్ ఇలా బాడీ పార్ట్ని రివర్స్ చేసి మనం పెట్టిన ప్లీట్స్ అన్నీ కిందకే ఉండాలి. నెక్స్ట్ ఫ్రంట్ బాడీ పార్ట్లో సైడ్ జాయింట్కి లైనింగ్ సైడ్ జాయింట్ కూడా సేమ్ పాయింట్లో పెట్టుకుని ప్లీట్స్ అయితే స్టార్ట్ చేయాలి. మొత్తం అంతా కూడా నీట్గా ప్లీట్స్ని అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ చేసేయడమే అండి. ఇలా మనం స్టిచ్ చేసిన స్టిచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, ఎక్కడా కూడా కనిపించదండి. అండ్ ఫినిషింగ్ కూడా చెప్పనవసరం లేదు, చాలా నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఖర్చు కోసం 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవడమే. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. మీరు కావాలంటే సెంటర్లో చిన్న ఫ్లవర్ ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంతస్ సాగర్.